గత 2 రోజుల నుంచి సూర్యుడు కాస్త చల్లబడ్డట్టు కనపడుతున్న పరిస్థితి. సో, ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రంలో కొంచెం తగ్గుముఖం పట్టాయని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. సార్ ఏం చెప్తారు? గత 2 రోజుల నుంచి టెంపరేచర్స్ కొంచెం డౌన్ అయినట్టు కనపడుతుంది. ప్రస్తుతం ఎట్లా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో గత 2 రోజులుగా కూడా ఎండ తీవ్రత ఏదైతే 40 డిగ్రీల వరకు కూడా మొన్నటి వరకు కొనసాగిందో, ఇగ 2 రోజుల నుంచి కూడా క్రమంగా ఎండ తీవ్రత అనేది స్వల్పంగా తగ్గుదల అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్, ఇంకా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు కొనసాగుతుందనే చెప్పాలి. సో, ఇంకా మిగిలిన చోట్ల మాత్రం స్వల్పంగా తగ్గుదలతో పాటు ఒక విధంగా అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న గనక చూసుకున్నట్లయితే, నిన్న చాలా చోట్ల నిజామాబాద్‌లోను, అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో మనకి సుమారు నిజామాబాద్‌లో 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవగా, భద్రాద్రి కొత్తగూడెంలో సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా కొన్ని చోట్ల జగిత్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, ఇంకా పలు జిల్లాల్లో గనక చూసుకున్నట్లయితే వికారాబాద్ ఈ జిల్లాల్లో 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో, అంటే మొన్నటిదాకా దాదాపు 45 డిగ్రీలు దాటిన పరిస్థితి. సో, సడెన్‌గా డౌన్‌ఫాల్ కావడానికి ఏంటి అసలు రీజన్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీస్తున్నటువంటి ఇటు దక్షిణ గాలులు గానీ, అలాగే చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా రాష్ట్ర సరిహద్దుల్లోనూ, రాష్ట్ర ఉత్తర తెలంగాణ భాగాల్లో ఒక ఉపరితల చక్రవాకంతో పాటు ఉత్తర దక్షిణ ద్రోణి కూడా కొనసాగడం అనేది కూడా చూడొచ్చు. దీని ప్రభావం వల్ల మనకి ఒక విధంగా ఈ తగ్గుదలకు కారణమని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించి గాని, ప్లస్ జిల్లాలలో ఎట్లా ఉంది పరిస్థితి? ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అంచనా ప్రకారం కూడా రాష్ట్రమంతటా కూడా సుమారు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపటికల్లా కూడా ఎక్కువగా మనకి ఇటు ఆదిలాబాద్ గానీ, కొమరంభీం, ఆసిఫాబాద్ గానీ, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదు కాగా, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇక్కడ ఏదైతే ఆరెంజ్‌తో హెచ్చరిస్తున్నామో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవుతుంది. ఇంకా రేపటికి కూడా సుమారు అనగా 10వ తారీఖు కూడా ఆల్మోస్ట్ మనకి సుమారు చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాలతో పాటు జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఈ నాగర్ కర్నూల్ జిల్లాలు కి సుమారు 41-44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో ఎండ తీవ్రత అనేది 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా రానున్న 2 రోజులు, ఈరోజు, రేపు కూడా స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుదల ఉండి, తదుపరి గనక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, 2 రోజుల తర్వాత మళ్ళీ టెంపరేచర్స్ ఎంతవరకు తాకే అవకాశం ఉంది? ఏమన్నా అంచనా ఏస్తున్నారు? ఇప్పటికే ఇందాక చూపించినట్లుగా తర్వాత గనక చూసుకున్నట్లయితే చాలా జిల్లాల్లో మనకి 41-44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఈరోజు, రేపు అనగా మే 8వ తారీఖు, 9, అలాగే చూసుకున్నట్లయితే 10వ తారీఖున కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ఇంకా పశ్చిమ జిల్లాలు సంగారెడ్డి, వికారాబాద్, ఇంకా సిటీ పరంగాను రంగారెడ్డి, ఇంకా మహబూబ్‌నగర్ ఈ యొక్క జిల్లాల్లో గనుక చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 40-50 కిలోమీటర్ల మేర ఉండి కొన్ని చోట్ల గనుక చూసుకున్నట్లయితే 30-40 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఈదురుగాలులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే హాట్ సమ్మర్ మేలో ఉంది. సో, ఇప్పుడు లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఎలాంటి సిట్యుయేషన్ ఉంది? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక విధంగా భిన్నమైనటువంటి వాతావరణమే నమోదవుతుంది. గత సంవత్సరం గనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే 3 రోజులు గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది 45 డిగ్రీల వరకు కూడా సాగిన గణాంకాలు చూడొచ్చు. ఇంకా మార్చ్‌లోనే మనకి సుమారు ఈ సంవత్సరం గనుక చూసుకున్నట్లయితే మార్చ్‌లోనే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత చేరి, ఏప్రిల్ నాటికల్లా కూడా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఎక్కువగా ఉత్తర తెలంగాణ భాగాల్లోనే అధికంగా నమోదైంది. సో, గత సంవత్సరం గనక చూసుకున్నట్లయితే మనకి అంత తీవ్రత అనేది కనిపించలేదు. ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మనకి సుమారు ఎర్లీగానే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకడం కూడా చూసాము. సో, ఈ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే ఇటు ఇప్పటికే ఋతుపవనాలు అనేవి 16 కల్లా కూడా అంచనా ప్రకారం ఇటు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి క్రమేపీ దాని యొక్క
ఆహ్, ఒక దాని యొక్క ఆహ్, ఆహ్, కొనసాగింపు అనేది ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే ఈ ఈ ఈ రోజుతో పాటు రేపు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న పరిస్థితి. 2 రోజుల తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు నార్మల్‌గా 40 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఉత్తర తెలంగాణలో కూడా చాలా వరకు ఇటు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. సో, ఇది ఈ ఎఫెక్ట్ 2 రోజులు మాత్రం ఉంటుంది. మరో పక్కన అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో సురేష్ ఆర్‌టీవీ కోసం హైదరాబాద్.